హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసినా తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా స్లోగా జరిగింది. ఇకపై ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆగడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే హౌసింగ్ కార్పొరేషన్ హడ్కో బ్యాంకు నుండి ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే 3,000 కోట్లు రుణం తీసుకొని రెడీలో పెట్టుకుంది. ఎవరైతే ఇప్పటి వరకు మనకు బేస్మెంట్ వర్క్ కంప్లీట్ చేసుకుర్రో వాళ్ళ ఖాతాలలో అయితే ₹1,00,000 జమ చేస్తుంది. జనవరి 26వ తారీఖు నాడు 72,000 మందికి దాదాపు 72,000 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ 72,000 మందిలో 44,000 పైన మందికి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే ఈ 44,000 మందిలో ఓన్లీ 1,265 ఇండ్లు మాత్రమే ఇప్పటికీ బేస్మెంట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ వివరాలు వచ్చేసి ఆన్లైన్లో యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో ఈ 1,265 మందికి అయితే మొదటి దశ పేమెంట్ ₹1,00,000 అయితే వాళ్ళ ఖాతాలలో ఈ వారంలో అయితే జమ చేస్తున్నారు. నెక్స్ట్, బేస్మెంట్ తీసుకోవడానికి కూడా పైసలు లేని నిరుపేదలకు మీ ఊర్లో ఉన్న మహిళా సంఘాల నుంచి ₹1,00,000 అయితే మీకు రుణం ఇప్పించడం జరుగుతుంది. మీరు బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చిన ₹1,00,000 మళ్ళీ మీరు మహిళా సంఘాలకైతే కట్టవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇల్లు నిర్మించడానికి తగినంత నిధులు లేని లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు మండలంలో కొందరికి ఇప్పటికే ₹1,00,000 చొప్పున రుణాలు మంజూరు చేశారు. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఈ విధంగా అవసరమైన రుణాలు అందేలా చూడాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అయితే ఈ ₹1,00,000 అనేది మీకు గవర్నమెంట్ మీ ఖాతాలో వేయగానే మళ్ళీ మీరైతే వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.